అండి ఈరోజు మేము తమిళనాడుకి వెళ్తున్నాము. తమిళనాడులో గుడియాత మాది ఊరు పేరు. దాని పక్కనే ఒక విలేజ్ ఉందండి. ఆ విలేజ్కి అయితే వెళ్తున్నాము. ఈరోజు ఒక ఫంక్షన్ ఉంది, దానికి అటెండ్ అవుతున్నాం మేము. సో మా వైఫ్ రెడీ అయిపోయింది, బయలుదేరుతున్నాము. ఈ అక్క ఎవరో తెలుసా? చెప్తా. ఈ అక్క వచ్చి వీళ్ళ సిస్టర్, మా మరదలు. ఈ పాపను వచ్చి మేము ఇక్కడ గూడూరు పక్కన చిల్లకూర ఉంది కదా, చిల్లకూరలో అయితే ఇచ్చున్నాము. ఆ నుంచి ఈరోజు కూడా ఈ అమ్మాయి కూడా ఎర్లీ మార్నింగ్ వచ్చేసింది, 6 o'clock వచ్చేసింది ఈరోజు. సో 100 kilometers జర్నీ అంటే ఎంత తొందరగా లేసి రెడీ అయ్యిండాలా. ఊర్లు అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ వీళ్ళకి. సరే వెళ్దాం. ప్రశాంతంగా ఆటోలు తిరిగేవాడిని ఈ బస్సు ఎక్కిచ్చారు. వాడమ్మా బడవా, వాడు వచ్చాడు భయో. 2 గంటలు వచ్చాడు తిరుపతి నుంచి చిత్తూరు బస్ స్టాండ్ కాడికి. రోడ్లో అయితే బస్సు దిగేస్తాము. ఇక్కడ లోపలికైతే 2 kilometers ఉందని నడుచుకొని పోవాలి. రోజు ఆటోలో పోతానని తెలియదు భయ్యా, నడుచుకొని పోతా అంటే జాలీగా ఉంది. ఓకే, నా పరిస్థితి అట్లా నడిచేస్తాను నేను. పాపం ఈ పిల్ల పరిస్థితి అర్థం కావట్లా, ఎట్లా నడిచేది ఏం కథ. 12 అయింది అదనే. ఇవి మనం తెచ్చిన వస్తువులు ఇవన్నీ: తిరుమల లడ్డు, మిర్చి, పూలు, చీర, జాకెట్, యాపిల్. அப்படியே இருங்க. కానీ విలేజ్ అండి, నైస్ వ్యూ, బాగుంది. లైట్ వైపు లేసాము, లేట్ అయిపోయింది బాగా, 7 o'clock అయిపోయింది. పిచ్చుకొని చూడండి ఎంత బాగున్నాయో, నైస్. చెట్లు బాగా పెరిగిపోయినాయి ఇక్కడ. అసలు మేము లాస్ట్ టైం వచ్చేటప్పుడు తక్కువ ఉన్నాయండి. మేము వచ్చేది కాడికి 2-3 years అయిపోయింది. కాడికి ఇక్కడ సివియర్ చెట్లు పెరిగిపోయినాయి. తెలుసు కదా, మందారం చెట్టు. పూజలు ఎంత బాగున్నాయో అసలు. వీళ్ళు ఊరు చూపిస్తారని పిలుచుకోబోతున్నారు, వస్తున్నారండి. వీళ్ళు వరుసగా పోతున్నారు అందరూ. அதெல்லாம் நல்லா இருக்கும் கேமரா இடுங்க தேடி கட்சி ஏன் தர தண்ணி టైం 9 కాదు, ఎంత అవుతుంది? 7 மணில வேக வச்சிடறாம்பா, கடிக்கிறோம். ఓకే. ముందర మనకు గైడ్నెస్ చూపిస్తుంది ఒక ఆమె, ఈ ఊరనే మా వైఫ్ వాళ్ళ పెన్నమ్మ. వాటర్ బాగా వెళ్తూ ఉంటాయి, కానీ అంటే ఆగిపోయినట్టున్నాయి వాటర్. ఇవి నడుచుకొని పోతున్నారండి. ఇవి కోల్డ్ ఉన్నాయి వాటర్. రాకో రా. టైం 8 மணி ஆயிடுச்சு. பா ஹாய் 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 சொல்லயா. ఓ ఇందు బతి ఆడమే ఒక టికెట్ మిస్ అయిపోయింది. అది ఆడ వస్తుంది. ఎప్పుడు మన చిన్నప్పుడు చదువుకునేటప్పుడు రోడ్ల పైన వెళ్తా ఉంటే మరి విలేజ్లు మొత్తం టెంకాయ చెట్లు, ఈ మరి మడి. ఈ చెట్టు చూడండి ఎంత బాగుంది అసలు.
నందిని ఇది ఏం చెట్టు ఇది చెప్పిదే? ఇది ఒక రకం పూల చెట్టు కదండి. మేము రోడ్డు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఇవంతా తీసి పేర్లు రాసేవాళ్ళం మేము. ఇట్లా తీసుకొని ఇట్లా పేర్లు రాసుకుంటా వెళ్ళేది. ఆహా, ఇదొక రకం పువ్వు. సో ఇదొక రకం పువ్వు, ఇదొక రకం పువ్వు. హాయ్ హాయ్ హాయ్. ఇందా ఊరిందా? మద్రాసు ఉంగలదా? సరే సరే. ఇది చూడండి మడి ఎంత బాగుందో. మొత్తం మడేనండి, వేసి పెట్టారు. ఓకే అండి, మా చిన్నప్పుడు ఎప్పుడో వేస్తాను మారి పేర్లు రోడ్డు మీద మారిగా పూలతో. రోడ్డు పక్కనే ఉంటాయండి చెట్లు అనేవన్నీ. ఆ పూలంతా తీసి మరి పేర్లు రాసాము, నా పేరు. సో ఈరోజు మా వైఫ్ పేరు నా పేరు రాసాము. హార్ట్ సింబల్ మా మర్దాలు వేసారు. హార్ట్ సింబల్ వచ్చి మా మర్దాలు వేశారు. ఆర్ అంటే రుద్రమరాజు, ఎన్ అంటే నందిని. సో రోడ్డు పైన రాసాము. ఇది వచ్చే సంవత్సరం మేము వస్తాము, అంతవరకు ఇక్కడే ఉండాలి. అది అంతే, అప్పుడే మా లవ్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ టు ఆల్. ఇందా సంధ్య, ప్రగతి, థ్యాంక్ యూ. ఇందా కీర్తి, ఉనికిదు ఉనికిదు. అంతా విలేజ్ కదండి, ఓన్లీ ఏం లేదు, అంతా చెరువే ఉన్నది ఇక్కడ. ఓ షిట్, బుల్ షిట్ మ్యాన్. నడవలేకపోతున్నాను, జారిపోతున్నాను చెప్పు. మొత్తం పల్లంగా ఉంది, నడవలేకపోతున్నాం. ఓకే పర్లా. ఇక్కడేం స్పెషల్ లేదండి ఈ ఊర్లో, అంతా విలేజ్. ఓన్లీ చెరువు మాత్రమే ఉందంట వీళ్ళకి, చెరువు. చేపలు ఉంటాయండి ఇక్కడ, అంటే పట్టలేదు. ఓ షెట్, ఓ షెట్, చిన్న చిన్న చేపలు ఉన్నాయి ఇక్కడ. పరుగు పరుగు పరుగు. ఇదే మొత్తం చెరువు. సో వాటర్ అయితే తగ్గిపోయినాయి, వాటర్ బట్టి చాలా రోజులు అయిపోయింది కదా, తగ్గిపోయినాయంట. మనకి ఎక్కడికి వచ్చినా కనబడిసేది ఫస్ట్ ప్లాస్టిక్ గ్లాసులు అండి. మనకు నేచర్ ఎంత ఇస్తుంది, కానీ మనం నేచర్కి ఏమీ లేకపోతున్నాం. మొత్తం కవర్లు, అబ్బా ప్లాస్టిక్ గ్లాసులు, ఫుల్ ప్లాస్టిక్ గ్లాసులు. అవును చూడండి వేపళ్ళు ఇక్కడ, వేపల్లాగా, వేపల్ల, వేపల్ల తమిళ్లో యాపిల్ అంటారు, మనం వేపల్ల అంటాం అంతే. ఓ ఇంద్రానక్క, వేపలు ఎంచుకున్నావా? పళ్ళు దానికి చెట్టు ఎంచుకో నువ్వు, నీకు పొలంతా పనికిరావు, పొలం అసలు పనికిరావు నీకు. వీళ్ళు ఆడుకో వెళ్ళిపోతున్నారు వీళ్ళు. నైస్ వ్యూ. కింద కొంగలు అవన్నీ మేస్తా ఉన్నాయి. ఇటు పక్క చెట్లు, అటు పక్క ఎక్కడో చెరుకు తోట ఉందండి. అబ్బా చెరుకు తోట చూసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది. అక్కడెక్కడో ఉంది చెరుకు తోట, తెలుస్తుందా? ఇక్కడ చూస్తాను చాలా దూరంగా ఉంది చెరుకు తోట. ఈమె మా అమ్మమ్మ. ఓకే, చిన్నప్పటి నుంచి 7th క్లాస్ దాకా ఈమె దగ్గరే నేను పెరిగింది. నేను అమ్మమ్మ అని పిలవను, అమ్మ అనే పిలిచేది. నన్ను చిన్నప్పటి నుంచి బాగా చూసుకున్నారు, ఇప్పటికీ నన్ను బాగా చూసుకుంటున్నారు. చెప్పు. ఈ మా పిన్నమ్మ, మా అమ్మకి చెల్లెలు. ఓకే, వీళ్ళందరూ నన్ను చిన్నప్పుడు చూసుకున్న వాళ్ళే, ఇప్పటికి కూడా. ఇప్పుడు కూడా చూస్తున్నాను నేను. అవునులే చూస్తున్నారు. సరే మళ్ళీ
రండి మా చెల్లి వీళ్ళందరూ మా సిస్టర్స్ అండి. మీ సిస్టర్స్? అవును. నాకు మరదలు 1 2 3 4 ఉన్నారా? ఓకే. చెప్పు. ఈ పాప పెద్ద చెల్లి, ఆమె కంటే చిన్నది. ఈ మామ కంటే చిన్నది. ఏమే ముద్దుల చెల్లి. ఓకే. ఓ హాయ్ అండి. మొత్తం విలేజ్ అంతా చూపించారు వీళ్ళు నాకు. చాలా బాగుంది. నా చిన్ననాటి ఓ హాయ్ అండి. మేము అర్లీ మార్నింగ్ లేసి వచ్చామండి 8 o'clockకి. మొత్తం మంచుతో కప్పబడిపోయింది. సో నా చిన్ననాటి మా చిన్నప్పుడు తిరిగినామండి. మారి రోడ్లన్నీ, చెట్లు, పూలు, ఏ చెట్లు, తాటి చెట్లు అన్నీ తిరిగాము. అవన్నీ ఈరోజు నాకు అన్నీ చూపించారు వీళ్ళు. చాలా సంతోషంగా ఉంది. సో వీళ్ళు ఈరోజు వీళ్ళని నేను ఇబ్బంది పెట్టాను ఈరోజు వీళ్ళు నేను. ఎందుకంటే ఈ వ్యూస్ అంతా చూద్దాం రండి అనేసి అక్కడికి పాపం ఇంట్లో పనులు ఉన్నాయి. అవన్నీ చూసుకొని వచ్చాము. మొత్తం చలి. పాపం ముసలి కూడా వచ్చారు. మా వైఫ్ వాళ్ళ అవ్వ. సో హాయ్ చెప్పండి. సో అండి మేము అంతా ఇక్కడ తిరిగి అంతా చూసాము. చాలా బాగుంది వ్యూస్, అందాలు, ప్రకృతి అందాలన్నీ చాలా బాగా చూసాము ఇక్కడ. మేము ఎప్పుడు ఇంకా చాలా ఉందండి, లోపలికి వెళ్ళాము. టైం అయిపోయింది అనేసి, ఊరికి వెళ్ళాలి కదా తిరుపతికి, టైం అయిపోతుంది అనేసి మేము అది తిరిగి ఇంటికి వెళ్తున్నాము. ఎప్పుడో నేను చిన్నప్పుడు చూశానండి, 5th క్లాస్ 4th క్లాస్ చదివేటప్పుడు చూశాను ఇటువంటి రోడ్డు పైన పూలు రాయడం కానీ, ఆ చెట్లు ఎక్కడం కానీ. చిన్నప్పుడు ఎన్నో పనులు చేసామండి. చెట్లు ఎక్కి, తాటి చెట్లు, టెంకాయ చెట్లు, ఏ చెట్లు దొరికితే ఆ చెట్టు ఎక్కేది, కాయలు కోసుకొని తినేది, తాగేది, అవన్నీ చేసాము అప్పుడు. సో ఇప్పుడంతా చెట్లు అంతా ఎక్కి కోయలేదు కానీ అవన్నీ తిరిగి చూసాము. చాలా బాగుంది ఇక్కడ. నేను కూడా ఈ ఊరికి వచ్చాను కానీ ఇక్కడ మరి తిరగలేదు. బాగుంది ఈరోజు, అందులో మార్నింగ్ వచ్చాం కదా. వ్యూ అంతా చాలా బాగుంది. నేను చెప్పాలి కదా. ఓకే. వీళ్ళు నన్ను ఇన్ని అందాలు చూపించిన దానికి, నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసిన దానికి అందరికీ థ్యాంక్ యూ. వీళ్ళు నాకు ఈ మారిగా ఫారెస్ట్లో అట్లా మాట పోవడం అంటే చాలా ఇష్టం అండి. కానీ భయం అంతా ఏం లేదు, తిరుగుతాను. ఫారెస్ట్ అంతా తిరుగుతాను, నాకు చాలా ఇష్టము ఫారెస్ట్లో పాటు పోవాలంటే. టైం లేదు, మెయిన్ టైం ఉండిందంటే ఫారెస్ట్ ఏంటి ఏంటనే తిరగచ్చు. ఫారెస్ట్లో తిరిగే వాళ్ళంటే నిజంగా అదృష్టవంతులు అండి. విలేజ్లో బతికే వాళ్ళు ఇంకా అదృష్టవంతులు. వాళ్ళకి ఇక్కడ అన్నీ బాగా దొరుకుతాయి. పాలు అయితేనేమి, వాళ్ళకి నేచురల్గా అన్నీ దొరుకుతాయి ఇక్కడ. విలేజెస్లో ఉండే వాళ్ళు చాలా ఏండ్లు బతుకుతారు, ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు.